ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. చోటీయుడి అపవాదికి చోటీయుడి. చాలు తల్లి. ఆయనంటూ ఉన్నారు, అపవాదికి చోటు ఇవ్వకండి అని మాట్లాడుతున్నారు. ఎవరు ఈ అపవాది అనంటే, అపవాది కోసం పరిశుద్ధ లేఖనము సెలవిస్తూ ఉంది, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాడు నాశనము చేసేవాడు, వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, వాడు ఎక్కడ ఉన్నాడంటే లోకంలో ఉన్నాడు. అలాంటి వాడికి ఆయన అంటూ ఉన్నారు, మీరు చోటు ఇవ్వకండి. అంటే ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు, మీరు చోటు ఇవ్వకండి. నేను వాడికి చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, తల్లిదండ్రులు చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, యవనస్తులు చోటు ఇవ్వకుండా చూసుకోవాలి, సంఘము చోటు ఇవ్వకుండా చూసుకోవాలి. ఎందుకు ఆ విధముగా ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, వాడు ఏమి చేస్తూ ఉన్నాడు అని అంటే, పేతురు పత్రికలో ఆయన మాట్లాడుతున్నారు, ఆ సాతానుడు, ఆ అపవాది కూర్చొని లేడు, నుంచొని లేడు, పడుకొని లేడు, అశ్రద్ధగా లేడు. వాడు ఏ విధముగా ఉన్నాడంటే, గర్జించు సింహము వలెవాడు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతూ ఉన్నాడు? ఎవరైనా చోటిస్తారమో, ఎవరైనా అవకాశం ఇస్తారమో అని వాడు చూస్తూ ఉన్నాడు. అవకాశం ఇస్తే ఏమి చేస్తాడు? వాడు అవకాశం ఇస్తే మృంగేస్తాడు అని లేఖనము సెలవిస్తుంది. అందుకే ఈయన అంటూ ఉన్నారు, అపవాదికి చోటు ఇవ్వకండి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము అపవాదికి చోటు ఇస్తూ ఉన్నామా, లేదా వాడికి చోటు ఇవ్వకుండా మనము బ్రతుకుతూ ఉన్నామా? అపవాదికి ఏ విధముగా చోటిస్తారంటే, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయుడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడు కూడా పాపము చెయ్యడు కాబట్టి వాడికి వాడు భద్రముగా చేసుకుంటూ ఉన్నాడు. భద్రము చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అపవాది వాడిని ముట్టడు అని లేఖనము సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని మూలముగా జన్మించి పాపము చెయ్యకుండా ఉంటే సాతానుడు నీ దగ్గరికి రాడు, సాతానుడు నిన్ను ముట్టడు, సాతానికి నీవు అవకాశం ఇవ్వవు, సాతానికి నీవు చోటు ఇవ్వవు. రక్షింపబడి కూడా నువ్వు పాపం చేస్తున్నావు అనంటే, నీ నోటి ద్వారా కానీ, నీ చూపుల ద్వారా కానీ, నీ నడతల ద్వారా కానీ, నీ చేష్టల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ తలంపుల ద్వారా కానీ పాపం అనేది నువ్వు చేస్తున్నావంటే, వాడు గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు నీ చుట్టూ, గర్జిస్తూ తిరుగుతున్నాడు నీ కుటుంబం చుట్టూ, గర్జిస్తూ తిరుగుచున్నాడు నీ బిడ్డల చుట్టూ. వాడేమి చేస్తాడు తెలుసా? నీవు అవకాశం ఇస్తున్నావు కాబట్టి వాడు చోటిస్తున్నావు. వాడికి నువ్వు చోటిస్తే వాడొచ్చి కుదురుండడు తల్లి. వాడొచ్చి మొట్టమొదట ఏమి చేస్తాడు తెలుసా? నిన్ను సంఘము నుంచి, సహవాసము నుంచి, ప్రార్థన నుంచి, ఆరాధన నుంచి, వాక్యము నుంచి, పరిశుద్ధత నుంచి దూరం చేస్తాడు మొదట. రెండవదిగా ఏమి చేస్తాడు? వాడికి అవకాశం ఇచ్చావు కాబట్టి వాడు నీ దగ్గర ఉన్న విలువైనది వాడు దొంగలిస్తాడు. మూడవదిగా వాడు కొట్టి చంపివేస్తాడని లేఖనము సెలవిస్తుంది. అందుకే ఆయన మాట్లాడుతున్నారు, అపవాదికి చోటు ఇవ్వకండి. ఇస్తే ఏమి జరుగుతుంది? ఏ విధముగా ఇస్తూ ఉన్నాం విశ్వాసులు, ఏ విధముగా ఇస్తున్నాం సంఘములు, ఏ విధముగా ఇస్తూ ఉన్నారు రక్షింపబడిన కుటుంబాలు అనంటే, నువ్వు పాపము చేస్తున్నావు కాబట్టి వాడు ఎవడయ్యానంటే పాపమునకు జనకుడు. పాపం వాడిలో అబద్ధము, వాడిలో నరహత్య, వాడు దుష్టుడు, వాడు దుర్మార్గుడు, వాడిలో సత్యమేమీ లేదు. ఆడుకు సంబంధించిన వస్తువులు నీ దగ్గర ఉంటూ ఉన్నాయి కాబట్టి వాడేమి చేస్తున్నాడో తెలుసా? నీ దగ్గరికి, నా దగ్గరికి వాడు వస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తున్నావా? ఈరోజు నీ పిల్లలు పాడైపోవడానికి, నువ్వు ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోవడానికి, నువ్వు ఇంకా వరములతో నింపబడలేకపోవడానికి, నువ్వు ఇంకా ఆ యొక్క ఫలములు ఫలించలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాడికి అవకాశము ఎక్కడో
నోటి ద్వారా, చూపుల ద్వారా, చేష్టల ద్వారా, రకరకములైన అవయవాల ద్వారా ఇస్తూ ఉన్నాం. ఇస్తుంటే వాడు ఏమి చేస్తూ ఉన్నాడు? మొట్టమొదట ఏమి చేస్తాడనంటే నిన్ను దూరముగా తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు అనేక మంది రక్షింపబడిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఆదివారం రాకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వాడికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ సంఘము నుంచి, ఈ సహవాసము నుంచి, ఈ ఆరాధన నుంచి, ఈ వాక్యము నుంచి, ఆ యొక్క పరిశుద్ధమైన సహవాసము నుంచి వాడు దూరం చేస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు నాకు పని ఉందని అనుకుంటూ ఉన్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు నాకు చుట్టాలు వచ్చారు అనుకుంటూ ఉన్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు నాకు రకరకములైన పనులు ఉన్నాయి అనుకుంటున్నావు. కాదు కాదు, వాడు ఏమి చేస్తున్నాడో తెలుసా? నీకు పనులు కల్పిస్తూ ఉన్నాడు, వాడు చుట్టాలను రప్పిస్తూ ఉన్నాడు. దాని ద్వారా మొదట నేనేమి చేస్తున్నాడంటే ఆదివారం నుంచి దూరపరుస్తూ ఉన్నాడు తల్లి. వాడు ఈరోజు ఆదివారం నుంచి నువ్వు దూరపరచబడుతున్నావనంటే వాడికి నువ్వెక్కడో స్థానం ఇచ్చో, వాడికి ఎక్కడ నువ్వు అవకాశం ఇచ్చో, వాడికి ఎక్కడ నువ్వు చోటు ఇచ్చో. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఒక దినమే కదా, ఒక ఆదివారమే కదా, 2 ఆదివారాలు కదా, 3 ఆదివారాలు కదా, నాకేమీ కాలేదని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కొన్ని ఆదివారాలు దూరం చేసి వాడేమి చేస్తాడో తెలుసా? నీ దగ్గర ఉన్నవి దొంగలిస్తాడు. నీ దగ్గర విలువైనది ఏమిటయ్యానంటే దేవుడు ప్రాణమును పణముగా పెట్టి ఆయన రక్తధారలో కడగబడి నీకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఆడు మొదట దొంగలిస్తాడు. నీ రక్షణ వస్త్రము పోయిన తర్వాత నువ్వే విధముగా కనబడతావో తెలుసా? దిగంబరిగా కనబడతావు. వాడు దృష్టికి నువ్వు దిగంబరిగా కనబడతావు. దిగంబరిగా కనబడ్డావంటే వాడితో నువ్వు యుద్ధం చేయలేవు, వాడితో నువ్వు మాట్లాడలేవు. వాడు నీ మీద ఏం చేస్తాడు తెలుసా? వాడు నీలోనికి వచ్చి వాడు పాదముల కింద పెట్టి తొక్కుతూ 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 నలగగొడుతూ ఉంటాడు వాడు. అప్పుడు ఏమి చేస్తాడో తెలుసా? మొదట నీ రక్షణ వస్త్రము పోతుంది, తర్వాత నిన్ను ఆ యొక్క ఆత్మను దొంగిలిస్తాడో, తర్వాత నీ శరీరాన్ని దొంగిలిస్తాడో, తర్వాత నీలో ఉన్న విలువైనవన్నీ, ఆ ప్రార్థన విలువైనది, వాక్యము విలువైనది, పరిశుద్ధత విలువైనది, విశ్వాసము విలువైనది, అవన్నీ కూడా దొంగిలించి వాడి దగ్గర పెట్టుకుంటాడు. దొంగిలించిన తర్వాత వాడేమి చేస్తాడో తెలుసా? నువ్వేమీ చేయలేవు. వాడు రక్షణను దొంగిలించిన తర్వాత, పరిశుద్ధతను దొంగిలించిన తర్వాత, విశ్వాసమును దొంగిలించిన తర్వాత నువ్వేమీ చేయలేవు. అలాగ నిలబడి ఉంటావు. నిలబడి ఉన్న వాడిని వాడేమి చేస్తాడో తెలుసా? కొట్టడము ప్రారంభిస్తూ ఉంటాడు. శ్రమల ద్వారా కొట్టడము ప్రారంభిస్తూ ఉంటాడు. ఆర్థికంగా కొట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీ పిల్లల ద్వారా కొట్టడము ప్రారంభిస్తూ ఉంటాడు. నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా కొట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు. నువ్వేమీ చేయలేవు. కొన్న ఊపిరితో నువ్వు మిగిలిపోతావు. కొమ్మరి ఊపిరితో ఉన్నవాడిని వాడేం చేస్తాడో తెలుసా? వాడు మరణానికి అప్పచెప్పుతాడు. ఈరోజు నువ్వు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? అపవాదికి చోటిస్తూ ఉన్నావా? ఈ 3 లక్షణాలు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయనంటే నువ్వు యొక్క ఆ దేవాలయాన్ని, ఆదివారాన్ని దొంగిలిస్తూ ఉన్నావు, ప్రార్థనను దొంగిలిస్తూ ఉన్నావు, ఆరాధనను దొంగిలిస్తూ ఉన్నావు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? అపవాదికి చోటిచ్చే గుంపులో ఉన్నావు. రెండవదిగా, నీ రక్షణ వస్త్రము నీ దగ్గర లేకుండా, నీ పరిశుద్ధత నీ దగ్గర లేకుండా, నీ విశ్వాసము నీ దగ్గర లేకుండా రకరకములైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావే. దేవునిని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతున్నావు. గల కారణం ఏమిటో తెలుసా? నీ దగ్గర విలువైనవన్నీ వాడు దొంగిలించి వాడి దగ్గర పెట్టుకుంటూ ఉన్నాడు. చివరికి నువ్వు ఏ విధముగా ఉన్నావో తెలుసా? గాయాలతో ఉన్నావు. ఆర్థికనే గాయము, అనారోగ్యమనే గాయము, నీ పిల్లల ద్వారా గాయము, నీ యొక్క రక్త సంబంధుల ద్వారా గాయము. వారంటూ ఉన్నారు. ఎందుకు జీవిస్తున్నావో నీకే అర్థం కావడం లేదు, ఎందుకు బ్రతుకుతున్నావో నీకే అర్థం కావడం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నావనంటే నువ్వు కొన ఊపిరితో ఉన్నావు. ఎందుకు కొన ఊపిరితో ఉన్నావు అనంటే నీవు వాడికి అవకాశం ఇచ్చావు, నీవు వాడికి చోటు ఇచ్చావు. వాడి దగ్గర ఉన్న అపవిత్రమైనది ఏదో తీసుకొని నీ ఆత్మీయ జీవితంలో పెట్టుకుంటున్నావు. కాబట్టి వాడు కొడుతూ ఉన్నాడు. తల్లి, ఈరోజు నిన్ను కొడుతూ ఉన్నాడా సాతానుడు? ఈరోజు నిన్ను బాధ పెడుతూ ఉన్నాడా? ఈరోజు ఎందుకు బ్రతుకుతున్నానో నాకు అర్థం లేదండి అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు అంటే కారణం ఏమిటో తెలుసా? నువ్వెక్కడో సాతానుడికి అవకాశం ఇచ్చావు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనము చదవండి తల్లి.
అక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతనిని కొట్టి కొన ప్రాణముతో విడిచిపోయిను. గల కారణం ఏమిటో తెలుసా? ఒక మనుష్యుడు, వాడు నువ్వే కావచ్చు, వాడు నేనే కావచ్చు. ఒక మనుష్యుడు ఎక్కడ ఉన్నాడు? యెరూషలేములో ఉండాలి. ఒక మనుష్యుడు బెత్లెహేములో ఉండాలి. ఒక మనుష్యుడు సంఘములో ఉండాలి. ఒక మనుష్యుడు పరిశుద్ధతలో ఉండాలి. వాడు ఉండకుండా ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు తెలుసా? యెరికోకు వెళ్తూ ఉన్నాడు. యెరికో అనగా శాపకరమైనది, యెరికో అనగా పాపమైనది, యెరికో అనగా దుష్టత్వమైనది. వాడు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాడంటే యెరూషలేము నుంచి యెరికోకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే వాడు ఏమి ఇచ్చాడు తెలుసా? వాడు సాతానుడుకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి వాడు ఆదివారాన్ని దొంగిలించాడు, శుక్రవారాన్ని దొంగిలించాడు. వాడు యెరూషలేములో ఉండకుండా దిగే స్థితిలో ఉన్నాడు. ఈరోజు నువ్వు దిగే స్థితిలో ఉంటూ ఉన్నావా? ప్రార్థన నుంచి ఈరోజు వాక్యం నుంచి దిగే స్థితిలో ఉంటూ ఉన్నావా? ఈరోజు పరిశుద్ధత నుంచి దిగే స్థితిలో ఉంటూ ఉన్నావా? ఈరోజు విశ్వాసము నుంచి అల్ప విశ్వాసములోనికి, విశ్వాసము లేని వారుగా నువ్వు దిగుతూ ఉన్నావనంటే నువ్వేమి చేస్తున్నావో తెలుసా? సాతానుడికి నువ్వు అవకాశం ఇచ్చావు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, దొంగల చేతిలో చిక్కాడు. చిక్కిన తర్వాత వాడేమి చేస్తున్నాడు తెలుసా? వస్త్రమును దోచుకున్నాడు. నువ్వు చిక్కిన తర్వాత వాడేమి చేస్తాడో తెలుసా? నీకు విలువైనవి దోచుకుంటాడు. నీ పరిశుద్ధతను, నీ రక్షణ వస్త్రమును, నీ విశ్వాసమును, ప్రతిదీ దేవుడు నుంచి పొందుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని వాడు దోచుకుంటాడు. మూడవదిగా ఏమి చేశాడో తెలుసా? వారిని కొట్టి కొన ఊపిరితో విడిచిపెట్టిన లేఖనం సెలవిస్తోంది. ఈరోజు నువ్వు దెబ్బలు తింటూ ఉన్నావు సాతాను చేత. అయ్యో అంటూ ఉన్నావు ప్రార్థనలో, అమ్మో అంటూ ఉన్నావు ప్రార్థనలో, అయ్యో నన్ను కాపాడు అంటూ ఉన్నావు ప్రార్థనలో. గల కారణం ఏమిటో తెలుసా? ఎక్కడో నీ తలంపుల ద్వారా అవకాశం ఇచ్చావు. ఎక్కడో లోకములో ఉన్న శరీరాస, నేత్రాస, జీవపు డంబాన్ని తీసుకొచ్చి నీ ఆత్మీయ స్థితిలో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు. నీ యొక్క కుటుంబంలో నువ్వు పెట్టుకుంటూ ఉన్నావు. కాబట్టి వాడు వచ్చి ఏమి చేస్తున్నాడో తెలుసా? వాడు కొడుతూ ఉన్నాడు తల్లి. ఈరోజు ఎటువంటి స్థితిలో మనం అంటూ ఉన్నాం? ఈ విశ్వాసి ఎక్కడ ఉండాలి? మొదట యెరూషలేములో ఉండాలి, తర్వాత ఆ యొక్క ప్రార్థనలో ఉండాలి, ఆ యొక్క పరిశుద్ధతలో ఉండాలి. ఈరోజు లేకపోవడానికి గల కారణం, దిగిపోవడానికి గల కారణం, ఆ యొక్క వస్త్రము దొంగిలించడానికి గల కారణం, ఆ కొన ఊపిరితో ఉండడానికి గల కారణం, ఈ మనుష్యుడు ఏమి ఇచ్చాడో తెలుసా? అపవాదికి చోటిచ్చాడు. అంతేకాదు, ఏమి చేస్తాడు అపవాది అనంటే, నయోమి కోసం దేవాంత దేవుడు మాట్లాడడం జరిగింది. ఈ నయోమి బెత్లెహేములో ఉండాలి, కానీ బెత్లెహేములో లేదు. బెత్లెహేము నుంచి దిగుతూ మోయాబు దేశంలోనికి వెళ్ళింది. మోయాబు దేశంలోనికి వెళ్ళడం ద్వారా ఆమె సాతానుడికి చిక్కింది. చిక్కిన తర్వాత ఏమి చేశాడంటే పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత వస్త్రమును, పరిశుద్ధతను దొంగిలించాడు. దొంగిలించిన తర్వాత ఏమి జరిగిందో తెలుసా? మొదట భర్త చనిపోయాడు, తర్వాత పెద్ద కుమారుడు చనిపోయాడు, మూడవదిగా చిన్న కుమారుడు చనిపోయాడు. ఈ రోజు నువ్వు నీ భర్తను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు, నీ పిల్లలను నువ్వు పోగొట్టుకుంటూ ఉన్నావు, నీకున్న ఆస్తిపాస్తులను పోగొట్టుకుంటూ ఉన్నావు, నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, పరిశుద్ధతను ప్రతిదీ పోగొట్టుకుని రిక్తురాలుగా నువ్వు నిలబడిపోయావనంటే నువ్వు ఎక్కడో అవకాశము ఇస్తూ ఉన్నావు. నీ నోటి మాట ద్వారా కావచ్చు, నీ చూపుల ద్వారా కావచ్చు, నీ నడతల ద్వారా కావచ్చు, నీ తలంపుల ద్వారా కావచ్చు. కొడుతూ ఉంటే అయ్యో నా కుమారుడు అంటూ ఉన్నావు. కొంతకాలానికి కుమారుడు నీ దగ్గర ఉండడంలే, కొంతకాలానికి నీ భర్త నీ దగ్గర ఉండడంలే, మరణములోనికి కొట్టుకుంటూ వాడు మరణములోనికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత గుండెలు నువ్వు కొట్టుకుంటూ ఉన్నావు. ఈరోజు దేవత దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సాతానుడుకు అవకాశము ఇవ్వకండి. హల్లెలూయా. ఇచ్చేదెవరు? నేనే. ఇచ్చేదెవరు? మనమే. ఇచ్చేదెవరు? యవనస్తులే. ఎవరు చోటు ఇస్తే వారి దగ్గరికే వాడు వస్తాడు. నువ్వు చోటు ఇవ్వలేనంత కాలము వాడు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు.
అందుకే ఆ యొక్క కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, పగవాడు సభలో కూర్చొని వాడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. కానీ దావీదు గారు అంటూ ఉన్నారు, ఆ తీర్పు నేను పట్టించుకోవడం లేదు, వాడి మాటలు నేను పట్టించుకోవడం లేదు, వాడి దుర్భాషలు నేను పట్టించుకోవడం లేదు, వాడి చేష్టలు నేను పట్టించుకోవడం లేదు. నేను మాత్రము ఏమి చేస్తూ ఉన్నానయ్యా తెలుసా? సభలో కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సభలో కూర్చొని పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నాను. సభలో కూర్చొని సాతానుడికి అవకాశం ఇవ్వకుండా, అపవాదికి అవకాశం ఇవ్వకుండా, ఆ యొక్క దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా, చోటు ఇవ్వకుండా వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను, ప్రార్థన నేను చేస్తూ ఉన్నాను, పరిశుద్ధతను విశ్వాసమును కాపాడుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు మాట నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు మాట చెప్పగలవా? దేవాతి దేవుడు ఆ సింహాసనం దగ్గర ఆ యొక్క సభను ఏర్పాటు చేశాడు. సభను ఏర్పాటు చేసిన తర్వాత దేవదూతలతో మాట్లాడుతున్నాడు. దేవాతి దేవుడు మాట్లాడుతుంటే అక్కడికి ఎవరు వచ్చారో తెలుసా? సాతానుడు వచ్చాడు. సాతానుతో దేవాతి దేవుడు సభలోంచి మాట్లాడుతున్నాడు. సాతాను, ఇక్కడికి ఎందుకు వచ్చా నువ్వు? ఇక్కడికి పని ఏంటి అంటే వాడంటూ ఉన్నాడు, అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అని మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో యోబు ఉన్నాడే, యోబు అవకాశం నాకు ఇవ్వడం లేదు. యోబు మాటల ద్వారా కానీ, యోబు ఆ తలంపుల ద్వారా కానీ, యోబు క్రియల ద్వారా కానీ, యోబు కన్నుల ద్వారా కానీ, యోబు చూపుల ద్వారా కానీ, యోబు చెవుల ద్వారా కానీ, ఏ విషయంలోనూ కూడా నాకు అవకాశము ఇవ్వడం లేదయ్యా. వాడు చుట్టూ తిరుగుతూ ఉన్నానయ్యా. వాడు చుట్టూ గర్జించే సింహం వలె నేను రాత్రనక పగలనక 24 గంటలు కూడా ఆ యొక్క యోబును నాశనం చేద్దాం, యోబును పడగొడదాం, యోబు చోటిస్తాడమో, యోబుల పిల్లలను మృంగేద్దాం, యోబు యొక్క సంతానాన్ని మృంగేద్దాం, యోబు ఆస్తి పాస్తులను మృంగేద్దాం, యోబుని మిగిందాం, యోబు యొక్క భార్యను కుటుంబాన్ని మృంగేద్దామని వాడు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కానీ యోబు అవకాశం ఇవ్వలేదు. యోబు అపవాదికి చోటు ఇవ్వలేదు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తేనే వాడు వస్తాడు. వాడికి సిగ్గు లేదు. వాడికి సిగ్గు లేదు. ఎందుకు తెలుసా? వాడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. నువ్వెన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నువ్వు పమ్మన్నా నీకు సిగ్గు లేదు. కాబట్టి వాడేం చేస్తూ ఉంటాడు తెలుసా? నీ చుట్టూ వాడు తిరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. నీ చుట్టూ ఏమి ఉండాలి? ప్రార్థన ఉండాలి. నీ చుట్టూ ఏమి ఉండాలి? వాక్యం ఉండాలి. నీ చుట్టూ ఏమి ఉండాలి? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక కంచె వలె ఉండాలి. హల్లెలూయా. కంచె వలె ఉంటే వాడు నీ దగ్గరికి రాలే.